హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు రేషన్ బియ్యంతో బగారా రైస్ అన్నమాట. అది ఎలా వండుకుంటే పుల్లలు పుల్లలుగా వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇలా రేషన్ బియ్యం మాత్రం ఏ రేషన్ బియ్యంలో అయినా సన్న బియ్యంలో నూక మాత్రం కంపల్సరీ ఉంటుంది. అలానే నూకతో వండుకుంటే అన్నం అనేది మెత్తబడుతుంది. నూకలు రాకుండా ఉండడం కోసం మనం ఇలా చాటలో వేసుకొని చెరిగితే ఆ నూకలు అనేది మొత్తం ముందుకు వస్తాయి. అవి తీసేస్తే దోశకు కానీ యూజ్ అవుతాయి. వెనుక సైడ్ ఉన్నాయన్నీ సన్నగా ఉన్న బియ్యం అన్నమాట. అలా మనం చెరుక్కుంటే సాఫ్ అవుతుంది. అలా చేసుకొని నేనైతే బగారా రైస్ వండాను. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర, సాజీర, దాల్చిన చెక్క, లవంగ, ఆకు అయితే బగారా ఆకు వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత మంచి చిట్టమటలు ఆడితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. నేను ఇంట్లో ఉన్నదాంతో సింపుల్ బిర్యానీ అయితే చేశాను అన్నమాట. క్యారెట్, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ వేసి అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఆలు కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుతం నేనైతే దీంతో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ పచ్చి బఠానీ వీడియో కూడా నేను వేసాను, స్టోరేజ్ అనమాట. ఈ స్టోరేజ్ పచ్చి బఠానీ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి స్టోర్ చేసుకొని చూడండి. మనం ఇయర్ అంతా ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పచ్చి బఠానీని వేసుకొని తినొచ్చు. చూడండి, ఈ విధంగా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మన స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నా. కొత్త బియ్యం కాబట్టి నేను 1:1 ఒక గ్లాస్కి, ఒక గ్లాస్ బియ్యానికి 1:1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీకు ఇచ్చే రేషన్లో పాత బియ్యం అయితే 1కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనము బియ్యము కొత్తయా పాతయా అని గుర్తుపట్టుకుంటే మన అన్నం అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. మాకు ఇచ్చినవి కొత్త బియ్యం కాబట్టి నేను 1 గ్లాస్ బియ్యానికి 1:1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకొని కొంచెం దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీల పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని ఎసరు అనేది మంచిగా వచ్చేదాకా మరిగించుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి అనేది పట్టే వరకు మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే తొందరగా మరుగుతుంది, ఎసరు అనేది తొందరగా వస్తుంది. ఉప్పు కూడా సరిపడంతా వేసుకోండి. నాకైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే పట్టింది. నేను ఈ బగారా రైస్ వీటిలలో మాత్రం దొడ్డుప్పు వాడతాను అనమాట. దొడ్డుప్పు వాడడమే చాలా మంచిది. ఇలా మూత పెట్టుకుంటే ఎసరు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మరిగేదాకా మనం మరిగించుకుంటే ఆ బగారా ఫ్లేవర్ అనేది మొత్తం వాటర్కి పట్టి అన్నం అయితే మంచి కలరు, మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎసరులో మనం బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత అన్నాన్ని ఊరికే కలపొద్దు. ఊరికే చాలామంది కలుపుతూ ఉంటారు అనమాట. అలా కలుపుతుండడం వల్ల అన్నం అనేది విరిగిపోతుంది. మనం ఎసరులో బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా వాటర్లో కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకు అన్నం అయిపోయేదాకా కూడా కలపాల్సిన అవసరం ఉండదు. మనం కరెక్ట్గా వాటర్ పోసాం కాబట్టి. మొత్తం కలిపేసి మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నం అయితే అయింది. నేను ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకున్నా. చూడండి, అన్నం ఎంత పొడి పొడలాడుతూ చక్కగా వచ్చింది. చాలా బాగుంటుంది. నేను చాలామంది వీడియోస్లో చూశాను రేషన్ బియ్యం చాలా మెత్తగా అవుతుంది అని. అసలు మనం వండే పద్ధతిలో వండితే ఏ బియ్యం అయినా కూడా మెత్తగా అన్నం అనేది కాదు. కాకుండా కొత్త బియ్యమా పాత బియ్యమా చూసుకోవాలి. సెకండ్ టిప్ ఏంటి,